పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గురువారం ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటాచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ గాలివానలు బీభత్సం సృష్టించాయి. వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కోత దశకు వచ్చిన మొక్కజొన్న పంట వర్షాలకు నేల కొరిగింది. అటు ఇప్పటికే కోసి మైలవరం మార్కెట్కు తరలించిన మొక్కజొన్న పంట నీటి పాలైంది. తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా ఈదురుగాలులతో వర్షాలు పడటంతో మామిడి పంట నేలపాలైంది. అరటి, బొప్పాయి, వరి పంటలకు సైతం భారీగా నష్టం చేకూరింది. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మా ఊళ్ళో 300 ఎకరం మొక్కజొన్న వేయటం అయింది. నిన్న అకాల వర్షాలకి మొత్తం నేల కొరిగింది. ఎకరానికి 40,000 పెట్టుబడి అయిందండి. ఇదే పోయిన వైసీపీ గవర్నమెంట్లో మాకు మిర్చికి 23,000 రేటు పలకడం జరిగింది. ఈ సంవత్సరం మిర్చికి బాగా లాస్లో ఉన్నాం. 13,000 రేటు ఉంది. క్వింటాలు కూడా ఎకరానికి వచ్చేసి 12-13 క్వింటాలు అయినాయి. పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ లాగా మమ్మల్ని కూడా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. నేను 10 ఎకరాల మామిడి తోట ఉన్నది. నిన్న అకాల గాలి దుమ్ము వర్షానికి నిన్న 10 ఎకరాల మామిడి తోట మొత్తం నేల మొత్తం రాలిపోయినది. మొత్తం 10 ఎకరాలకు వచ్చి 4 లక్షలు పెట్టుబడి పెట్టాను మామిడి తోటకి. మిర్చి పంట పోయినది. మొక్కజొన్న వేస్తే ఎకరానికి 40,000 పెట్టుబడి అయింది. అది నేలమట్టకు గాలి పూర్తిగా నష్టపోయాం. మిర్చి పంట కూడా ఎకరానికి 11 క్వింటాలకు వచ్చింది. 11-12 క్వింటాలకు వస్తే అది 11,000-12,000. వైసీపీ గవర్నమెంట్లో 18,000-19,000 అమ్మింది. మేము ఆల్రెడీ మామిడి తోటలకు కూడా ఇన్సూరెన్స్ చేసి కట్టి ఉన్నాం. ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఇన్సూరెన్స్ కట్టమని మొన్న ఈ సంవత్సరం కట్టాం. దాని గురించి అసలు ఎంక్వైరీ కానీ ఏమీ లేదు. ఈ రోజు వరకు గవర్నమెంట్ దాని గురించి చర్యలు తీసుకోవట్లేదు.